అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈయన గురించి నాకు కొద్దో గొప్ప పాజిటివ్ ఇంటెన్షన్ ఉండేది, చాలామందికి కూడా ఉంటుంది నాకు తెలిసి. బట్ ఈ మధ్యకాలం రాను ఈయన మాటలు చూస్తుంటే ఆ ఇంప్రెషన్ కూడా పోతుంది. నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పిన, ఈ భూమి మీద అత్యంత సులభమైన పని ఏంటంటే పక్కనోడికి సలహాలు ఇవ్వడం. ఇది చాలా తేలికబ్బా. అసలు భూమి మీద ఎవడన్నా చాలా ఈజీగా చేసే పని ఏమన్నా ఉందంటే అది పక్కనోడికి సలహాలు ఇవ్వడం. ఆ సలహాలు ఎట్లుంటాయంటే, ఇంటికి పోతే వీడి పెళ్ళమే వీడి మాటినదు, కానీ వీడు బయటకు వచ్చి భార్య భర్తలంటే ఎట్టా ఉండాలి అన్న దాని గురించి లెక్చర్ ఇస్తాడు. వీళ్ళిల్లే చక్కగా ఉండదు, బట్ వీళ్ళు పక్కింటి మీద పడి ఎడుతూ ఉంటారు ఎక్కువసేపు. ఇప్పుడు వైసీపీలు చేసేది కూడా ఇంచుమించు అట్లనే ఉన్నది. ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి మన కేతిరెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన ఎప్పుడు పాపం ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ తప్పక్కన వస్తా అంటాడు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరిగినది వస్తాడో లేదో లేదు, కానీ పవన్ కళ్యాణ్కి ఏదైనా, చంద్రబాబుకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ వస్తా అంటాడు. ఈయన మామూలుగా సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు, బయటకు వచ్చినాడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్ టేకా, డబుల్ టేకా, డ్యూయల్ టేకా ఇది అవసరం లేదు. ఆయన ఎవరికి ఆపదైతే వస్తాడు, ఎవరి కోసం వస్తాడు, ఏం చేస్తాడు అనే దాని గురించి ఇతను లెక్చర్ ఇస్తాను. నేను అందుకే చెప్తాను, ఫస్ట్ మనది మనం కడుక్కొని శుభ్రమైన తర్వాత పక్కనోడిది కడగడానికి పోవాలి. నీకే అసెంబ్లీ దిక్కు లేదు, ధర్మవరంలో నువ్వే తుక్కు ఓడిపోయినావు, నీకెందుకయ్యా పవన్ కళ్యాణ్ ఎట్లా రియాక్ట్ కావాలా, ఎవరికి ఆపదొస్తే పోవాలా, ఎన్ని టేకుల్లో యాక్ట్ చేయాలనే దాని గురించి నీకెందుకు ఈ లెక్చర్, ఎందుకు ఇది ఇవ్వడం? ఇదే కదా కాలేదు. ఇదే నేను అందుకే అంటున్నా, మన ఇంట్లో మన పెళ్ళమే మన మాటినది, కానీ మనం 10 మందిలోకి పోయి పెళ్ళం మొగలు ఎట్లుండాలని చెప్తా ఉంటాం. మన ఇల్లే చక్కగా ఉండదు, కానీ నిత్యం మనం పక్కనోడి ఇంటి మీద పడి ఎడుతూ ఉంటాం. ఇది అట్లనే ఉంది. ముందు నువ్వు నీది అడుక్కోరాదురా, నువ్వు ఎట్లా కలవాలన్న దాని గురించి ఆలోచించరాదురా. పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకు కేతిరెడ్డి? ఐఎమ్ షూర్ కేతిరెడ్డికి వీడియో రీచ్ అవుతుంది, నో డౌట్. దాంట్లో చూస్తాడు, చూసి కొద్దో గొప్ప ఆయన మైండ్ సెట్ మారితే ఐఎమ్ వెరీ హ్యాపీ. చూద్దాం. ఒక సింగిల్ టేక్ లోనే చెప్తా అంటాడు, ఏం చెప్తాడు తర్వాత విషయం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బయటకు వస్తే, ఎందుకంటే ఒక గుడాచారిగా, ఒక స్పైగా చూసినాము అంటే 30,000 మందిని తప్పోయినారు అని కనిపెట్టడంలో ఒక మంచి గుడాచారి రోల్ పోషించినాడు ఆయన. నీకు విషయం చెప్పనా కేతిరెడ్డి, వాస్తవానికి 30,000 అమ్మాయిలు ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎందుకంటే అది నేను చెప్తానా, మిస్ అయ్యిందంటే వాళ్ళు చచ్చిపోయిల్లని కాదు. మా దగ్గర ఇక్కడ పర్వతగిరి నుంచి కూడా నాకు రీసెంట్గా ఆమె ఫోన్ చేసి మాట్లాడింది నాతోటి. మీరు మెహబూబాద్ అంటారండి, నా చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది మెహబూబాద్లోనే. ఐ థింక్ ఆమెకు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. ఆమెను ఆంధ్ర సెటిలర్సే పెంచుకున్నారు ఆమెని. ఇక్కడ వాళ్ళ ఊరికి రావాలంటే కూడా ఆమె భయపడుతుంది. నాతోటి మాట్లాడింది ఒకసారి. చుట్టుపక్కల 2-3 ఊర్ల పేర్లు చెప్తాను, పర్వతగిరి చుట్టుపక్కల అని. ఇక్కడ పర్వతగిరి నుంచి మాకు కూడా బంధువులు ఉన్నారు, ఆనవాళ్ళు చెప్తాను. కానీ ఆమె తప్ప ఎప్పుడో 20 సంవత్సరాలు దాటిపోయిందాము, మిస్ అయిపోయి. ఇప్పుడు వచ్చిన ఆమెను ఎట్లా చూస్తారో, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏందో, అయిపోయింది ఇంకా నేను రాలేను ఊళ్ళకి, నేను ఇక్కడే ఉండిపోతానని కూడా చెప్పిందాను. ఇట్లా ఉంటాయి కొన్ని కేసులు ఉంటాయి, అట్లా మిస్ అయినవి ఉంటాయి కేతిరెడ్డి, అర్థమవుతుందా? కొన్ని కేసులు ఉంటాయి, మిస్సింగ్లు ఉంటాయి. అందరి పిల్లలు అందరి దగ్గర ఉండరు. మా చుట్టుపక్కల కూడా ఒక అతను మిస్సింగ్ అయ్యిండు. మరి అతను మిస్ అయ్యి కూడా చాలా కాలం అయింది. వీళ్ళు వెతకరు, ఆయన రాడు. బట్ ఇది ఫ్యాక్ట్. అట్లనే కొన్ని మిస్సింగ్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాడు ఆయనకున్న రికార్డ్స్ ప్రకారం. దాంట్లో తప్పే ఉంది అసలు? కొంతమంది కావాలని వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది అనుకోకుండా ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఒక 10-20 ఏళ్ళు ఉన్న తర్వాత ఇక రాబుద్ది అవుతుందా? మళ్ళీ రాబుద్ది కాదు వాళ్ళకి, అది మిస్సింగే కదా. రారు వాళ్ళు, ఇక వాళ్ళ సొంత ఊరికి అసలే రారు. ఇప్పుడు నేను చెప్పిన ఆమె రాదు, ఇక్కడ ఇంకొక అతను కూడా రాడు. ఇట్లా ఉంటాయి. మొత్తం తెలంగాణ మీద 12,000 పంచాయతీలు సంథింగ్ ఎన్నో ఉన్నాయని నేను విన్నా. మా నియర్ బైలోనే ఇట్లా 2-3 కేసులు ఉన్నాయంటే మరి 12,000 పంచాయతీలు, ఒక్కొక్క పంచాయతీ మీద ఒక 2-3 వేసుకుంటే ఎన్ని అవుతాయి? 20,000 ఈజీగా అవుతాయి. ఆ కౌంటింగే కదా పవన్ కళ్యాణ్ చెప్పింది. దానికి ఏదో పెద్ద ఉలిక్కి పడతాను ఏంది? వాస్తవానికి ఉంటుంది, నిజంగా మిస్సింగ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇష్టంతో ఒక దగ్గర జీవించడానికి అలవాట్లు పడి ఉంటారు ఆ ప్రాంతానికి, అందుకే వాళ్ళు తిరిగి రారు. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక సినిమా తీయాలి అంటే సనాతన రూపంలో వస్తాడు ఇమీడియట్ గా. ఎక్కడైనా కానీ కుటుంబంలో కష్టాలు వస్తే గన్ను తీసుకొని వస్తాడు ఒకటేసారి అనమాట. వివిధ పాత్రలు వివిధ రూపాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వచ్చే రకం అతనమాట. ఎస్, వాస్తవం. పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ పాత్రలు వేషాలు మారుస్తూ ఉంటాడు, నిజం ఇది. ప్రజలకి రక్తం అవసరమైనప్పుడు అతను ఒక బ్లడ్ బ్యాంక్ లాగా మారిపోతాడు. ప్రజలకి ఆక్సిజన్ కొరత ఏర్పడ్డప్పుడు అతను ఒక ఆక్సిజన్ బ్యాంక్ లాగా మారిపోతాడు. రైతులకి కష్టం వచ్చి మరణిస్తే అతను ఒక రైతు బీమా లాగా మారిపోతాడు. అభిమానులకు ఏమన్నా ఇబ్బంది కలిగితే అతను ఒక అన్నలాగా మారిపోతాడు. రోడ్ యాక్సిడెంట్లు జరిగి
కుటుంబాలు ఏమైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అవుతాడు. ఆడపిల్లలకు ఆపదొస్తే అతను ఒక సొంత అన్న అవుతాడు. నిజం, కష్టమని మాకు ఈ కష్టం వచ్చింది దొరా అని దగ్గరికి పోతే అతను ఒక దేవుడిలాగా అవుతాడు. అతను ఒక దాన కర్ణుడు అవుతాడు. పవన్ కళ్యాణ్ వేషాలు మారుస్తాడు. నిజం అది. ఎన్ని వేషాలు చూడలే అతని మనం. ఆక్సిజన్ బ్యాంకులు ఎందుకు పెట్టాలి అతను? బ్లడ్ బ్యాంకులు ఎందుకు పెట్టాలి అతను? ఐ బ్యాంకులు ఎందుకు రన్ చేయాలా మెగా కుటుంబం? కౌలు రైతులు చచ్చిపోతే వాళ్ళకి లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలా బీమా? రోడ్ యాక్సిడెంట్లు జరిగిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్లు ఎందుకు చేపియాలా? ఏమొస్తుంది? మారుస్తే నిజంగా అతని వేషాలు. మొన్న చూసినాం, నాకు తెలిసి అత్యంతగా మీరు బాగా చూసినారు లేదో, 15 రోజుల నుంచి చూస్తే ఎక్కలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ వరకు ఇతను ప్రాణానికి వచ్చింది. విజయ్ గురించి అసలు పవన్ కళ్యాణ్ కాదు కొట్టుకుంది, వైసీపీ వాళ్ళు నోరు కింద మీద బాదుకున్నది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పట్లేదా, ఏడి పిల్లం ఇంకోటితోటి పోతుంది, కానీ అవతలోడి పిల్లం అవతలోడి భార్య గురించి అరే అది ఇంకొంత లింకు పెట్టుకుందని చెప్తా ఉంటారు అన్నమాట. ఈ వైసీపీ కూడా అట్లే ఉంటుంది. గెలిచింది విజయ్ అయితే పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు. మీరే పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేసిండు. కానీ మరి జగన్ గెలిచిండు ఆ సింగిల్గా పోయి అంటే లేదు. విజయ్ సింగిల్గా పోయి 108 సీట్లు కొట్టిండు. ఓకే, నేను కూడా యాక్సెప్టెడ్, వండర్ఫుల్, గ్రేట్. కానీ సింగిల్గా వచ్చిన నువ్వెన్ని సీట్లు కొట్టావు? 11 సీట్లు. సిగ్గు శరాలు ఉన్నాయి అరేమన్నా? ఏమన్నా కొద్దినైనా దేవుడు కింద మీద ఏమన్నా లజ్జ, సిగ్గు, ఇజ్జతి, మానవ మర్యాద ఏమన్నా కొద్దినైనా పెట్టిండా? ఫాల్తు మాటలు అన్నీ, లుచ్చ ముచ్చట్లన్నీ, లంగా వ్యవహారాలు తప్పితే ఒక్కటన్నా పనికొచ్చే ముచ్చట ఉన్నారు మీ దగ్గర? మళ్ళీ మీరే పవన్ కళ్యాణ్ ఇబ్బంది అవుతుంది విజయ్ గెలిస్తే. అసలు పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఇబ్బంది లేదు, అతను బాగానే ఉన్నాడు. మీకే పురుటి నొప్పులు వస్తాయి బాగా. కడుపులో ఉన్న బిడ్డ అటు ఇటు కదిలినట్టు అవుతుంది మీకు వైసీపీకి. అతను ఇట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతని మాత్రం తిట్టనోడు లేడు. నువ్వు ఎప్పుడు అవుతావంటే ఎక్స్పెక్ట్ వెళ్ళా, మనకేమన్నా క్యాడర్ ఉందా? కాదరా, ఇప్పుడు జగన్ని కూడా అదే అంటారు. 108 సీట్లు కొట్టిన సింగిల్గా వచ్చి నువ్వు సింగిల్ సింహం అని మేము డైలాగ్, మరి నువ్వెప్పుడు కొడతావు అన్నా అని చెప్పి చాలామంది జగన్ కూడా అది ఎందుకు చెప్పరు, అదే అంటారు కదా. అర్థమవుతుందా? కాబట్టి కొంచెం థ్యాంక్ యూ. జై హింద్.